ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 8 మందికి చేరారు ప్రస్తుతానికి మృతుల సంఖ్య అంటే అర్థం చేసుకోవచ్చు. 2 రోజుల్లో కొత్తగా 746 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూస్తే ఇప్పుడు 1537 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. చిత్తూరులో హయ్యెస్ట్ కేసెస్ నంబర్ ఆఫ్ కేసెస్ 417 కేసెస్ చిత్తూరు నుంచి. అలాగే కాకినాడ నుంచి 160 కేసెస్, విశాఖలో 126 కేసెస్, అలాగే కడపలో 105 స్క్రబ్ టైఫస్కి సంబంధించిన కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయ్యాయి. ఇటు పల్నాడు, అలాగే కర్నూలు, బాపట్ల, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. చిగ్గర్స్ అనే ఒక బ్యాక్టీరియాకి సంబంధించిన కొన్ని కీటకాలు, పురుగులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే లైస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటు ఆ లైస్ లాంటి చిన్న చిన్న పురుగులు కుట్టడంతో ఈ స్క్రబ్ టైఫస్ స్ప్రెడ్ అవుతుంది. శరీరం మీద నల్లటి మచ్చలు రావడం, అలాగే డెంగ్యూ, మలేరియా దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏముంటాయో అలాంటి సిమ్టమ్స్, సిమిలర్ సిమ్టమ్స్ అంటే ఇటు జ్వరం, ర్యాషెస్, అలాగే హెడేక్స్, వామిటింగ్స్, స్టొమక్ ఏక్ ఇలాంటి సిమ్టమ్స్తోని స్క్రబ్ టైఫస్ స్ప్రెడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇమ్యూనిటీ తక్కువైతే ఇటు లివర్ అలాగే కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇటు డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్క్రబ్ టైఫస్ మరొకసారి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తుందని చెప్పవచ్చు.